Respected sirs and dear friends, thanks for your kind quotation. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది వచ్చి పడింది. మీతో పాటు ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, కలకత్తా నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే వాళ్ళు పర్సనల్గా వచ్చి మీట్ అవ్వలేకపోయారు. 2-3 రోజుల్లో వారు కలుస్తా ఉన్నారు. వారు కూడా కలవటం జరిగిన తర్వాత మా అంతా కలిసి కూర్చొని ఒక సెటిల్మెంట్ కొద్దాం. అండ్ నౌ మేడం ప్రేమ, ద మేనేజింగ్ డైరెక్టర్ ఎస్టేట్ విల్ స్పీక్ టు యు. ఒక విధంగా మీకు ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు, కానీ పరిస్థితులు అర్థం చేసుకుని మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, వాట్ ఇస్ దేర్, విల్ స్టే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కులాలంకార తిలకాలరా, ఆ మిమ్మల్ని ఆ హీరో కొడుతున్నప్పుడు ఆ అమ్మాయి హీరో వైపు హాయిగా చక్కగా మత్తుగా తీయగా చూసిందా లేదా? ఏమోనండి, కళ్ళు బయలు కమ్మేలా వాడు బాతుంటే పారిపోవడానికి దారి కనిపించలేదు. మిగతా ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చాం. ఓరి నీచ నికృష్ట అధమ కుల రౌడీ శాల్తీలరో, మిమ్మల్ని అనవలసిన పనే ఉందిలేండి. అది సినిమా కాదు, మీరు ప్రేక్షకులు కాదు. జరిగిందేమిటో వివరంగా నాకు చెప్పడానికి. ఇదిగో మీకు రావాల్సిన సొమ్ము తీసుకుని తక్షణం అవతల పండి పొండి. నాకు సాయంగాను తోడుగాను ఉంటావు. నేను ఇక్కడ తీసుకొస్తే 4 రౌడీలు కనిపించగానే పిరికి వెధలా పారిపోతావా? పారిపోక నిలబడి చూడటానికి వాళ్ళు ఏమైనా అజంతా చెప్పాలా? కాదని వాళ్ళకి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? స్టూపిడ్ ఇడియట్. సమయానికి వేణు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అతను ఉన్నాడన్న ధీమాతోనే నేను పారిపోయింది. అతనే లేకపోతే నేనే చేసామని ఫైట్. చేసిన ఘనకార్యం చాలు. నువ్వెంటే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోను తిక్క వేషాలు వేస్తే డాడీకి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ విషయం ఎక్కడితోనే మర్చిపోతాను. నేను వెళ్ళిపోతే నువ్వు బెంగపడతావేమో ప్రేమ. పడను, చాలా ఆనందిస్తాను. అర్జెంట్ గా పెట్టి బేడా తీసుకుని వెళ్ళు. ప్రేమ ఆ వచ్చిన ఏజెంట్స్ తో ఎంతో తెలివిగా డీల్ చేశావు. ఆ శుభ సమయంలో ఆ రౌడీలు అటాక్ చేసిన ఇన్సిడెంట్ తలుచుకుంటేనే అమ్మా. నువ్వు నా ప్రక్కన ఉంటే ఎంతమంది అడ్డం వచ్చినా, ఎంత పెద్ద వ్యవహారం అయినా జస్ట్ లైక్ దట్. థ్యాంక్ యూ. అరే, నా హ్యాండ్ బ్యాగ్ లాబీలో మర్చిపోయాను. నేను తీసుకొస్తాను. పర్వాలేదు, నేను వెళ్తాను. ఏమయ్యా, రౌడీల్ని చెత్తగొట్టేసిన హీరోగా హీరోయిన్ దృష్టిలో నీ ఇమేజ్ ఎలా పెంచేశానంటావు? సమయం సందర్భం అన్నీ బాగున్నాయి గనక ఆ పిల్లకి నిలదప్పించేలేకపోయావా? బాబా, ఏంటి నువ్వు ఇక్కడ? అంటే ఆ రౌడీ అర్థం అరేంజ్ చేసిన కూడా నువ్వేనా? ఎవరైతే ఏం లేగాని లేడీ పిల్ల కన్నె పిల్ల నవల్లో హీరోని వెంటాడినట్టుగా ఉందయ్యా మీ వ్యవహారం చూస్తుంటే. అది సరే, ఇంతకీ ముద్దు వరకైనా వచ్చావా లేదా? ఏదో కొంతవరకు వచ్చాం గానీ బాబాయ్, ముందు నువ్వు నుంచి కదరు. ఎందుకంటే ప్రేమ మన ఇద్దరిని విధంగా చూసిందంటే మన ఇద్దరం ఏదో ఆలోచుకున్నట్టు అనుమానిస్తుంది. అది సరే, ఆ 3 అక్షరాల కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకుండా అనుక్షణం గుర్తు.
ఆ విషయం అనుక్షణం గుర్తుపెట్టుకుంటున్న ఇక్కడ కూర్చో, నేను ప్రయాణం కడతాను. ఆగు. లేకపోతే ఏంటి? చూడు, ఆ అమ్మాయికి శీఘ్రమేవ గర్భప్రాప్తిరస్తు తథాస్తనేసి. బాబాయ్, నిన్ను నేను డిస్టర్బ్ చేయను. యూ అండ్ యువర్ బ్లడీ డిస్టర్బెన్స్. సడన్ బ్రేక్ వేసినట్టు నువ్వు హఠాత్తుగా పెళ్ళంటే ఎలాగయ్యా? ముందు మా ప్రేమ అభిప్రాయం కనుక్కోవాలి. ఆవిడ సంతోషంగా ఒప్పుకుంటే అప్పుడు ముహూర్తం నిర్ణయించాలి. ప్రేమ ఇష్టపడలేదనుకోండి, అప్పుడు మీ జడ్జిమెంట్ ఏమిటి? ఏముంది, తనకిష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తాను? ఏ ఆడపిల్లంటే బ్రేక్ డౌన్ అయిన బస్సు అనుకున్నావా? 10 మంది బలవంతాన్ని తీసుకెళ్లి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాను. ప్రేమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మా వాడికి ఇచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. అది నా జడ్జిమెంట్.